స్టార్ హోటల్లో గంజన్నం తింటున్నాను నేను. ఎండి నెత్తలు ఇవి. పేర్లు ఏమైనా తప్పుగా పలికితే క్షమించండి. ఇది ఓన్లీ ఫిష్ హెడ్ తోనే చేస్తారంట. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు వైజాగ్ బ్యాచిలర్. నేను మీ శ్రీకాంత్. ఈ రోజు మనం వచ్చేసాం 4.5 షెరటన్ హోటల్లోకి. ఒడియా ఫుడ్ ఫెస్టివల్ అయితే ది ఈట్రీ అనే రెస్టారెంట్ అయితే జరుగుతుంది. సో లోపల ఏమేమి వెరైటీస్ ఉన్నాయి ఏంటి అనేది చూసేద్దాం పదండి. ఇక్కడ చూసుకుంటే మనకి లైవ్ కౌంటర్ అయితే కనిపిస్తుంది. లైవ్ కౌంటర్ లో ఏమేమి ఉన్నాయో చూద్దాము. शेफ क्या क्या है लाइव काउंटर में? शेफ आपका सर चिकन पकौड़ा है, आपका बैगन का पकौड़ा है, ऑनियन पकौड़ा है और सूजी का गुलगुला है. ఈ ఫుడ్ ఫెస్టివల్ లో ఇది ఒక స్పెషల్ కౌంటర్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఒడియా పీపుల్ ఎంతో ఇష్టంగా తినే పకల్ బాత్ అయితే ఇక్కడ అవైలబుల్ గా ఉంది. సో ఈ పకల్ బాత్ అంటే ఏం లేదు, మనకి ఇది గంజన్నం అండ్ యాజ్ వెల్ as గంజి ప్లస్ పెరుగన్నం మిక్సింగ్ లో అయితే ఉంటుంది. అండ్ ఈ రెండు ఐటమ్స్ తో మనకి ఇవన్నీ అకంప్లిష్మెంట్స్, అంటే లైక్ ఆ రెండు ఆ పకల్ బాత్ లో ఇవన్నీ నంచుకొని తింటారన్నమాట. ఈ సెక్షన్ లో చూసుకుంటే అయితే మనకి ఇక్కడైతే మొత్తం వెజ్ అయితే అవైలబుల్ గా ఉంది. స్టార్టర్స్ లో చూసుకుంటే మనకి ఇక్కడ పన్నీర్ స్టార్టర్ కనిపిస్తుంది. దీంతో పాటు ఇక్కడ మనకైతే కాలీఫ్లవర్ తో చేసిన ఒక వడ అంటే ఇది కాలీఫ్లవర్ వడాస్. అండ్ అలా ముందుకు వస్తే మనకి ఇది జాహినీ పోయి రాయ్. సో పేర్లు ఏమైనా తప్పుగా పలికితే క్షమించండి, మనకి కొంచెం నేమ్స్ తిరగవు. అండ్ సాగ్ కారడా అంట, అది సాగ్ కరాడా. ఇదేంటంటే మనకి ఆకుకూరలతో చేసింది. అండ్ ఇది పన్నీర్ పెస్టో టోర్కరీ. సో ఇది పన్నీర్తో చేసిన ఒక కర్రీ ఇది. అండ్ అలా చూసుకుంటే ఇది దాల్మా, ఇదైతే పప్పు రిలేటెడ్. ఇది మనకి ఇక్కడ నాన్ వెజ్ సెక్షన్ అయితే ఉంది. నాన్ వెజ్ లో మనకి చూసుకుంటే పాతర్ మాచ్. అండ్ ఇలా చూసుకుంటే ఇక్కడ కోకుండా కోషా అంట. సో ఇదైతే నాకు తెలిసినంత వరకు చికెన్ కర్రీ ఇది. సో చికెన్ కర్రీ ఉంది ఇక్కడ. అండ్ ఇలా చూసుకుంటే మనకి ఇక్కడ అండా కోషా. సో కోషా అంటే కర్రీ అని అర్థం అనుకుంటా నాకు తెలిసినంత వరకు. సో ఎగ్ కర్రీ ఇది, డ్రైడ్ ఎగ్. సో ఎక్కువ గ్రేవీ లేదు. అండ్ ఇది చూసుకుంటే హండీ మాన్షా. సో ఇదైతే మటన్ మనకి. సో మటన్ కర్రీ మంచి కలర్ఫుల్ గా ఉంది. ఇదైతే ఇప్పుడు చూసిన ఐటమ్స్ అన్ని మనకి షెఫ్ అయితే ఒక థాలీలో అరేంజ్ చేసి తీసుకొస్తా అని చెప్పారు. సో ఇప్పుడైతే వాళ్ళు వస్తారు. ఆ థాలీలో మనకి ఏమేమి పెట్టారు ఏంటి అనేది షెఫ్ ని అడిగి తెలుసుకుందాం పదండి. ఇప్పుడు మన దగ్గర ఉన్న పకాల్ బాత్ కి అకంప్లిష్మెంట్స్ ఇచ్చారు కదా, అవి ఏంటంటో షెఫ్ ని అడిగి తెలుసుకుందాం. సో शेफ आप बता सकते हैं ये अकम्प्लिशमेंट्स क्या क्या है? मतलब ये आलू पोटल भाजा है, ओके ये आलू चोखा है, ओके और ये कद्दू का भाजा है, ओके ये टमाटो पोड़ा है, ओके ये आम का पोड़ा है, ये दही बैगन है, ये आलू भाजा है, ये रॉ मैंगो चटनी है, और ये बैगन भरता है, और ये रॉ बनाना फ्राई है, चिप्स है, और ये करेला चिप्स है. కాకరకాయ చిప్స్ కూడా ఇప్పుడు దీంట్లో నంచుకొని తింటారంట ఒడియా పీపుల్. ఓకే. और ये सुखुआ बोलते हैं, उड़ीसा में बहुत फेमस है सुखुआ. सुखो मतलब ये एंचोवी ड्राई फिश फिश, है. हाँ, एंचोवी ड्राई फिश. ఎండి నెత్తళ్ళు ఇవి. నెత్తల్ని ఒక రకంగా చేసి దీంట్లో నంచుకొని తింటారంట. అండ్ ఇది చూసుకుంటే ఇది కూడా మనకి ఫిష్ కూడా ఉంది దీంట్లో. సో ఈ ప్లేట్లో కనిపించే ఐటమ్స్ అన్ని వీళ్ళు ఈ పకల్ బాత్లో, అంటే పకల్ బాత్ అంటే ఏం లేదు, ఇందాక చెప్పినట్టే మనకి గంజి పెరుగు ప్లస్ కొంచెం ఉప్పు. వీళ్ళు ఏంటంటే కొంచెం మిరపకాయ నిమ్మకాయ కూడా ఇచ్చారు. సో దీంట్లో వాళ్ళకి నచ్చిన ఐటమ్ ఏదైనా తీసుకొని తింటారనమాట. సో ఇది ఒడియా ఫేమస్ అయ్యి. यस सर. అచ్చా, థ్యాంక్ యూ జీ. మనకి ఇప్పుడైతే షెఫ్ ఒడియా థాలీ కూడా తీసుకొచ్చారు. ఒడియా థాలీ అంటే లైక్ ఇప్పుడు ఫుడ్ ఫెస్టివల్ అంతా ఒడియా థీమ్ మీద జరుగుతుంది కదా. సో ఉన్న మెయిన్ ఐటమ్స్ అన్ని కూడా మనకి ఒక ప్లేట్లో ఒక థాలీలో అరేంజ్ చేసి అయితే షెఫ్ తీసుకొచ్చారు. This one is plain rice and the tulsi paneer is a pesto paneer. It's Okay. called tulsi paneer. ఓకే And dalma. And this one chicken pakoda. Okay. And then handi mansa means handi mutton. ఓకే It's an anda masala. Okay. Anda, dry anda masala. This one is chicken kosa. This one is fish patra poda means banana leaf inside with the fish with Fish masala head. mustard. Ghanto dal with fish head. ఓకే ఫిష్ హెడ్, దాల్ Yes, ఫిష్ fish హెడ్. head. ఓకే This one is pakoda, cabbage pakoda. ఓకే This one is full gobi ka cauliflower. కాలీఫ్లవర్ వడ. Yes, yes. ఓకే There's sag and Johnny means turai. ఓకే. Johnny turai masala sir. అండ్ లైక్ దిస్ ఇస్ లైక్ Chapati and the salad is there sir. సలాడ్. సో సలాడ్ చూడండి మీకు పాపడ్లో ఎంత బాగా తీసుకొచ్చారు అన్నది. సో చాలా బాగా తీసుకొచ్చారు. సో ఈ ఎంటైర్ థాలీ ఏదైతే చూస్తున్నారో మీరు, ఇవన్నీ ఒడియా స్పెషల్స్ అయితే నిండిపోయి ఉంది. సో మనం అయితే అన్ని టేస్ట్ చేద్దాము. టేస్ట్ చేసి ఎలా ఉంది ఏంటి అనేది నేను మీకు చెప్తాను. ఫస్ట్ అయితే పక్కల బట్ ట్రై చేద్దాము. ఇదైతే చెప్పాను కదా గంజన్నం అని. సో చేతితో తింటేనే మజా ఉంటుంది. సో అందుకే స్టార్ హోటల్లో గంజన్నం తింటున్నాను నేను. మరి సో నిమ్మకాయ కూడా ఇచ్చారు. నిమ్మకాయ అయితే నాకు నచ్చదు కాబట్టి పిండుకోవట్లేదు. సో దీంట్లో అయితే మనకి ఇవన్నీ నంచుకోవడానికి ఉన్నాయి కాబట్టి, సో నేను ఎక్కువ ఫిష్, డ్రై ఫిష్ అనేది తిన్ను. సో ఐఎమ్ నాట్ టచింగ్ దట్. దీంతో అయితే స్టార్ట్ చేద్దాం మనం. బాగుంది. ఒక డిఫరెంట్ ఐటెంతో ట్రై చేద్దాం. సో ఇప్పుడైతే ఆలు సాగుతో స్టార్ట్ చేస్తున్నాం. ఆలు బాజాతో. సో రెగ్యులర్ ఐటమే. సో బేసిక్గా మనకి ఇంట్లో గంజన్నం తింటాం కదా, గంజన్నంలో కొంచెం పెరుగేసుకొని సేమ్ అలాగే ఉంది.
కానీ ఐటమ్స్ అయితే బాగున్నాయి. సో ఇప్పుడైతే కాకరకాయ చిప్స్ తిన్నాం. సో ఇవన్నీ ఒక్కొక్కటి యాడ్ చేసుకుంటే ఆ టేస్ట్ అనేది మారుతుంది. సో ఇదైతే చాలా బాగుంది. మీరు ఎప్పుడైనా ఒడియా సైడ్ వెళ్తే మాత్రం మీరు పక్కల బాత్ ట్రై చేయండి, చాలా బాగుంది. పక్కల బాత్ అయితే ట్రై చేస్తాం కదా. ఇప్పుడైతే మనం మెయిన్ కోర్స్లో ఉన్న ఒడియా మెయిన్ ఐటమ్స్ అన్నీ అయితే ట్రై చేద్దాము. చికెన్ పకోడాతో అయితే స్టార్ట్ చేద్దాం మనం. చికెన్ అయితే చాలా జ్యూసీగా ఉంది. అండ్ మన దగ్గర దొరికే పకోడా స్టైల్లో కాకుండా కొంచెం మ్యారినేషన్లో తేడా అయితే తెలుస్తుంది. అండ్ ఇప్పుడు చూసుకుంటే ఇక్కడైతే మనకి కాలీఫ్లవర్ పకోడా కూడా ఉంది, ఇది ట్రై చేద్దాం. ఆనియన్ బదులు కాలీఫ్లవర్ బాగుంది, టేస్ట్ బాగుంది. చూసుకుంటే మీరు ఇది ఒరియా దాంట్లో మెయిన్ ఐటమ్, ఇది పాచర్ మార్చ్. టేస్ట్ చాలా బాగుంటుంది. నాకు అసలు ఫిష్ జనరల్గా నచ్చదు, కానీ ఈ ఐటమ్ అయితే నాకు చాలా ఇష్టం, చాలా బాగుంటుంది. ఇది తిందాం. చూడండి ఎంత సాఫ్ట్గా కుక్ అయిందో, ఇలా అంటే తెగిపోతుంది. అద్భుతమైంది. సో ఇప్పుడైతే మనమైతే కాలీఫ్లవర్ వడ ట్రై చేద్దాం. బాగుంది, ఆ కాలీఫ్లవర్ టేస్ట్ బాగా తెలుస్తుంది. సో ఇప్పుడు ఇవన్నీ కర్రీసే కాబట్టి ఈ రైస్తో కలుపుకొని తిందాం. సో నాన్ వెజ్ నేనైతే ప్రిఫరబుల్లీ నాన్ వెజ్ ట్రై చేస్తాను. సో మటన్ ఎలా ఉందో ఫస్ట్ మటన్ ట్రై చేద్దాం. ఇది మటన్ కర్రీ, ఇది కొంచెం మనం రైస్లో టేస్ట్ చేద్దాం ఎలా ఉందన్నది. పీస్ కూడా చాలా టెండర్గా కుక్ అయింది. మన ఆంధ్ర కర్రీలో ఎక్కువ స్పైసీగా అయితే లేదు, చాలా మసాలా ఘాట ఉంది, కానీ ఎక్కువ మన కారం అయితే తగలట్లేదు. సో మటన్ అయితే చాలా టెండర్గా కుక్ అయింది, నోట్లో మెల్ట్ అయిపోతుంది, చాలా బాగుంది. మటన్ తినేసాం కదా, ఇప్పుడైతే చికెన్ కూడా టేస్ట్ చేద్దాము. సో ఇదైతే చికెన్ కర్రీ. సో చికెన్ కర్రీ అయితే తింటున్నాం. సేమ్ ఇది కూడా అంతే, ఎక్కువ స్పైసీ అయితే లేదు, కానీ మసాలా ఘాట బాగా తెలుస్తుంది. టేస్టీగానే ఉంది, కానీ ఏంటంటే ఆ స్పైసీ ఇష్టపడే వాళ్ళకి కొంచెం ఈ స్పైస్ తక్కువ ఉన్నట్లు అనిపిస్తుంది. అండ్ స్టార్ హోటల్స్లో మీకు తెలియదు ఏముంది, స్పైసీ అనేది కొంచెం తక్కువగానే చేస్తారు, ఎందుకంటే అందరికీ టాలరేట్ చేయరు కదా స్పైస్. సో టేస్ట్ అయితే చాలా బాగుంది, టేస్ట్ చాలా బాగుంది. ఫుడ్ అయితే తినేసాం, ఐటమ్స్ అయితే చాలా బాగున్నాయి. సో నాన్ వెజ్ అయితే నాకు బాగా నచ్చింది. సో ఒడియా ఫుడ్ అయితే నేనైతే ఫస్ట్ టైం ట్రై చేశాను, అంతే కొంచెం కొత్తగా అనిపించింది అండ్ టేస్టీగా కూడా బాగుంది. పక్కల బాత్ అయితే నాకైతే చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అది. అంటే లైక్ మనం ఎప్పుడో చిన్నప్పుడు ఇంట్లో గంజన్నం తినేది ఒక ఇన్ని వెరైటీస్తో నంచుకొని తింటారన్నది ఒక కొత్త ఎక్స్పీరియన్స్ నాకైతే. అండ్ డెఫినెట్లీ చాలా బాగుంది. స్వీట్ సెక్షన్ అయితే ఉంది. సో ఇక్కడైతే మనకి ఒడియా బేస్డ్ స్వీట్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ లైక్ మనకి కొన్ని పేస్ట్రీస్ అండ్ మట్ కేక్స్ కూడా కనిపిస్తున్నాయి. సో చూసుకుంటే మనకి కోకోనట్ లడ్డు, టిల్ లడ్డు, గుర్ రసగుల్లా, రసబలి, మీఠా దహి అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి పైనాపిల్ పేస్ట్రీ, హనీ కేక్, క్యారెట్ కేక్ అండ్ మట్ కేక్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. చూసుకుంటే ఇక్కడ ఇంకొక డెజర్ట్ సెక్షన్ కూడా ఉంది. సో ఇది బీటా కౌంటర్ అంటే ఇదంతా. సో ఇవన్నీ ఏంటంటే మిక్స్ ఆఫ్ హాట్ అండ్ స్వీట్లా ఉంటుంది. సో మనకి ఇవి మన ఆంధ్రాలో అయితే మనకి గోరుమిట్టిలు, నెక్స్ట్ కాజా చేస్తారు కదా, ఆ విధంగా అయితే ఉంటాయి ఇవి. సో ఇవన్నీ అవే. ఐ థింక్ ఇది ఒకటే హాట్, మిగతా అన్ని స్వీట్. సో డెజర్ట్స్లో మనకి మిస్టీ దోహి అండ్ రసగుల్లా ఉన్నాయి. సో రసగుల్లా నేను ఇందాక టేస్ట్ చేశాను, ఇప్పుడైతే అయిపోయింది. సో అందుకని చెప్పేసి మిస్టీ దహితో తింటున్నాను. మిస్టీ దహి అంటే లైక్ ఇది బెంగాల్ క్విజిన్కి, ఒరియా క్విజిన్కి కామన్ అనుకుంటా. సో తీపి పెరుగు, నథింగ్ బట్. సో ఇదైతే చూడొచ్చు మీరు. సో పెరుగు ఇలా కుండలో అయితే సర్వ్ చేస్తారు. ఇది బయట మనకి మిస్టీ దోహి అని దొరుకుతుంది కదా, సో సిమిలర్గా ఉంటుంది, కొంచెం తీయగా పెరుగు. ఇంకో డెజర్ట్ అయితే ట్రై చేద్దాము. ఇది మిల్క్లో కొంచెం సోక్ అయ్యి మాయిస్ట్గా ఉంది, బాగుంది. ఎక్కువ స్వీట్ లేదు, చాలా లైట్ స్వీట్. సో ఇదైతే కొబ్బరి లడ్డు. నాకు తెలిసినంత వరకు పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు, మన దగ్గర కొబ్బరి లడ్డు ఎలా ఉంటుంది అలా ఉంటుంది. మన కొబ్బరి లడ్డు లాగే ఉంది, కానీ కొంచెం జాగరీ ఎక్కువ యూజ్ చేశారు. ఓవరాల్గా నా ఫుడ్ ఎక్స్పీరియన్స్ ఏంటి అని అడిగితే ఫుడ్ చాలా బాగుంది. అండ్ ఒడియా ఫుడ్ అయితే నేనైతే ఫస్ట్ టైం ట్రై చేశానని చెప్పాను కదా, నాకైతే చాలా కొత్త ఎక్స్పీరియన్స్ అది. అండ్ ఇలాంటి ఫుడ్ ఫెస్టివల్స్ ఏమైనా ఉంటే కూడా డెఫినెట్గా ఐ డూ అ బ్లాగ్. సో ఈ పర్టికులర్ ఫుడ్ అయితే మనం టేస్ట్ చేసింది 4.5 షెరటన్ వైజాగ్లో. ఈ ఒడియా ఫుడ్ ఫెస్టివల్ అయితే ఈ రోజుతో కంప్లీట్ అయిపోతుంది, కానీ వీళ్ళ దగ్గర రెగ్యులర్గా అన్లిమిటెడ్ బుఫే అయితే నడుస్తూనే ఉంటుంది. సో చెక్అవుట్ చేయండి, అది కూడా ఐటమ్స్ బాగుంటాయి. సో ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేద్దాం మరి. సో మీకు ఎలా అనిపించింది ఒడియా ఫుడ్, మీరు ఎప్పుడైనా టేస్ట్ చేస్తారా లేదా అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ హియర్. సబ్స్క్రైబ్ టు వైజాగ్ బ్యాచులర్.